ఈరోజు స్టార్ట్ చేద్దాం. మీకు తెలంగాణ చరిత్ర చదివితే గనక ఆసఫ్ జాహీల చరిత్ర ఉంటుంది. అందులో ఆసఫ్ జాహీల చరిత్ర చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ చరిత్ర చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను జస్ట్ బ్రీఫ్ ఒక 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. అసలు ఆసఫ్ జాహీల కింగ్డమ్ అనేది ఎప్పుడు మొదలైంది ఏంటి అని చెప్పి ఒకసారి నేను చెప్తాను. ఈ అసఫ్ జాహీల కింగ్డమ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ అతని పేరు నిజాం ఉల్ ముల్క్. సో ఈయన నిజాం రాజ్యాన్ని స్థాపించారు. ఓకేనా. ఈయన ఏం చేసేవాడంటే మొదట్లో మొఘల్ రాజ్యం ఉండేది కదా అప్పట్లో, మొఘలులు ఉండేవాళ్ళు కదా. మీరు మధ్యయుగ చరిత్రలో ఢిల్లీ సుల్తాన్లు మొఘల్ గురించి చదువుకుంటారు కదా. మొఘల్ సామ్రాజ్యంలో మొఘల్ రాజుల కోర్టులో నిజాముల్ ముల్క్ పనిచేసేవాడు. ఓకే. 1874లో ఈయన నిజాం రాజ్యం ఏదైతే ఉందో దాన్ని స్థాపించాడు. దానికి ముందు మొఘల్ రాజైన ఫారూక్ సియార్, ఈయన కింద దక్కన్ ప్రాంతానికి సుబేదార్ గా ఉండేవాడు అన్నమాట. ఓకే. సుబేదార్ అంటే గవర్నర్. ఓకే. ఫారూక్ సియార్ తర్వాత మహమ్మద్ షా, ఈయన సమయంలో దివాన్ గా పనిచేశాడు. అంటే ఏంటి దివాన్ అంటే? ప్రైమ్ మినిస్టర్ కదా ఎవరికి? మొఘల్స్ కి. దాని తర్వాత 1724లో నిజాం రాజ్యాన్ని ఏర్పాటు చేశాడని చెప్పాను కదా. అప్పట్లో మన క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో, రాజధాని ఔరంగాబాద్ ఉండేది. ఓకే. సో ఇది ఎట్లా మన అసఫ్జాయి సంస్థానం, ఐ మీన్ అసఫ్జాయి రాజ్యం అనేది ఎలా మొదలైంది అని చెప్పి ఇదనమాట. ఆయన తర్వాత నాసిర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్, ఇట్లా ఆయన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు నిజాముల తర్వాత అఫ్జల్ ఉద్దౌలా. అఫ్జల్ ఉద్దౌలా టైంలో ఏమైందంటే 1887లో ఒక సైడ్ రామ్జీ గోండ్, ఆదివాసీల రెవల్యూషన్ అని మనం చదువుకుంటామని చెప్పి మీకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేశారు, చెప్పాను అనమాట. ఒక సైడ్ ఆ రెవల్యూషన్ అయితే ఇంకో సైడ్ సిపాయి మ్యూటినీ అని చెప్పి మీరు చరిత్రలో చదువుకుంటారు కదా. మొదటి స్వాతంత్ర సంగ్రామం, ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని చెప్పి మీరు చదువుకుంటారు కదా. అది ఈయన టైంలో అవుతాయి అనమాట. ఓకే. అండ్ ఇదే టైంలో ఏమవుతుందంటే ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి నిజాం రాజ్యానికి అస్సలు బాగుండదు అనమాట. అయితే మీరు
ఆర్థిక పరిస్థితి అలా ఎందుకు బాగుండదు అని చెప్పి అర్థం కావడానికి నేను చెప్తాను. అసలు అప్పట్లో ఏమయ్యేదంటే మధ్యవర్తులు ఉండేవాళ్ళు అన్నమాట. ఓకే, అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళ పనులేంటి నేను చెప్తాను. అప్పట్లో నిజాం రాజ్యం ఎలా ఉండేదంటే, ఇది నిజాం రాజ్యం అనుకోండి. ఓకే, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళతో సబ్సిడరీ అలయన్స్ లో అనే ఒప్పందంలో ఉండేవాళ్ళు అనమాట. ఈ సబ్సిడరీ అలయన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ నిజాం రాజ్యానికి ఏమైతే ఉందో దీనికి మిలిటరీ సపోర్ట్ ఏదైతే ఉందో అది బ్రిటిష్ వాళ్ళు ఇస్తారు. అంతేకాకుండా మిలిటరీ సపోర్ట్ ఒకటే కాకుండా బ్రిటిష్ తరపు నుంచి బ్రిటిష్ రెసిడెంట్ అంటాం అనమాట. ఒక బ్రిటిష్ రెసిడెంట్ ని హైదరాబాద్ రాజ్యంలో బ్రిటిష్ తరపు నుంచి పెడతాడనమాట. ఈ హైదరాబాద్ రాజ్యంలో పరిపాలన విషయాలు, రాజ్యాంగ విషయాల్లో కూడా బ్రిటిష్ వాళ్ళు ఈ సబ్సిడరీ అలయన్స్ అనే ఒప్పందం ద్వారా తలదూర్చేవాళ్ళు అన్నమాట. ఒక సైడ్ ఇట్లా అవుతుంటే అప్పట్లో ఇప్పుడు మీకు నేను మొన్న క్లాస్ చెప్పినప్పుడు దివానీ భూములు, సర్ఫేకాస్ భూములు అవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా. సో ఆ సర్ఫేకాస్ భూములు, దివానీ భూములు, వివిధమైన భూములు, దాని నుంచి మరి శిస్తు పన్ను వసూలు చేయాలి కదా. ఆ పన్ను వసూలు చేయడానికి మధ్యవర్తులు ఉండేవాళ్ళం. వీళ్ళ పన్ను ఏంటి, వీళ్ళ పని పన్ను వసూలు చేసి ఆ పన్ను ఫర్ సపోజ్ వీళ్ళు 100 రూపాయలు పన్ను వసూలు చేశారు అనుకున్నాం. 10 రూపాయలు వీళ్ళు వసూలు చేసినందుకు 10 రూపాయలు వీళ్ళ ఫ్యామిలీని పోషించడానికి, 20 రూపాయలు వీళ్ళు ఉంచుకొని 80 రూపాయలు నిజాంకి కప్పం కట్టాలి. ఓకే, అది రూల్ లెక్క ప్రకారం. అండ్ ప్రతిసారి పన్ను విధానం ఎలా ఉండేదంటే, ఒక స్థిరమైన పన్ను విధానం ఉండేది. అంటే ఒక ఫిక్స్డ్ టాక్సేషన్ సిస్టమ్ అనేది ఉండేది అనమాట. అయితే కాలాంతరంలో అది ఏమైందంటే, ఈ మధ్యవర్తులు అనేవాళ్ళు పన్నుని ఇష్టం వచ్చినట్లు పెంచడం స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 40 రకాలైన పన్నులు విధించడం మొదలు పెట్టారు. సరే, బానే ఉంది. ఓకే, పన్ను పెంచారు. ఇందాక అనుకున్నాం కదా, 100 రూపాయలు పన్ను ఉంది అనుకోండి. ఇప్పుడు 500 రూపాయలకు పెంచారని అనుకున్నాం. ఓకే, 100 రూపాయల పన్నుని 500 రూపాయలకు పెంచినప్పుడు వీళ్ళు నిజాంకి ఎంత కట్టాలమ్మా? నిజాంకి 300 కట్టాలి. 200 లేదంటే 150 వీళ్ళ దగ్గర ఉంచుకోవాలి కదా. 100 నుంచి 500కి పన్ను పెంచినా గానీ ఇదే 100 రూపాయల్లో 80 రూపాయలు ఏదైతే ఉందో అదే 80 రూపాయలు నిజాంకి కట్టడం మొదలు పెట్టారు. అంటే ఏంటి, వీళ్ళు పన్ను విధించి ఈ మధ్యవర్తులు దాని పన్ను ఎప్పుడైతే పెంచారో ఆ పెంచిన అమౌంట్ ఏదైతే ఉందో అదంతా వీళ్ళ సొంత ఖజానాలో వేసుకోవడం స్టార్ట్ చేశారండి. ఓకే, వీళ్ళ సొంత ఖజానాలో వేసుకోవడం స్టార్ట్ చేసేసరికి ఇప్పుడు నిజాం ఖజానాలోకి వెళ్ళాల్సిన పన్ను తగ్గుతూ వస్తుంది. ఓకే, అండ్ నేను చెప్పా ఇప్పుడు ఏంటి, ఆ నిజాంకి సర్ఫేకాస్ భూములు ఉంటాయి, దివానీ భూములు ఉంటాయి, అత్రఫీ బల్ది అని చెప్పి ఆయన ప్రైవేట్ భూములు ఉంటాయి. ఆయన ప్రైవేట్ భూముల మీద వచ్చిన పన్ను ఆయన కుటుంబ వ్యవహారాలకి, కోర్టు నడపడానికి ఆయన సొంత ఖజానాలోకి వెళ్ళిపోయి, మరి రాజ్యాన్ని నడపడానికి ఒక ఖజానా ఉంటది కదా. ఆ ఖజానాలోకి వెళ్ళాల్సిన పన్ను రైతులు గాని, నార్మల్ ప్రజలు గాని కట్టాల్సిన పన్నే కదా. ఆ పన్ను నిజాం ఖజానాకి వెళ్లకుండా మొత్తం ఈ మధ్యవర్తుల్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఆ మధ్యవర్తులే దేశ్ముఖులు, దేశ్ పాండేలు, దొరలు, జమీందారులు, మనం చదువుకున్నాం కదా మాషూర్దారులు అని చెప్పి. సో ఆ మధ్యవర్తులు వీళ్ళే అనమాట. సో ఇదంతా అఫ్జలుద్దౌలా నిజాంగా ఉన్నప్పుడు చాలా పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. పన్ను కట్టకుండా ఉండి అసలు పన్నులే చెల్లించలేని పరిస్థితుల్లో నిజాం ఖజానా అనేది వెళ్ళిపోయింది. ఇంకా ఆ టైంలో ఏమైందంటే 3 జిల్లాలు, బేరార్, రాయ్చూర్, ధారాషివ్,
ఈ మూడు బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు? సబ్సిడరీ అలయన్స్ ప్రకారం వీళ్ళు మిలిటరీ సపోర్ట్ ఇస్తున్నారు. మరి మిలిటరీ సపోర్ట్ ఇవ్వడానికి నువ్వు దానికి కొంచెం డబ్బులు కట్టాలి. ఆ డబ్బులు కట్టలేని పరిస్థితిలో కూడా నిజాం ఖజానా లేదు కదా, ఎక్కడికక్కడ మధ్యవర్తులు మింగేస్తున్నారు కదా. సో 1853లో ఈ మూడు జిల్లాలు నిజాంకి ఇచ్చేయాల్సి, బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయాల్సి వచ్చింది నిజాం. ఓకే. దీనికంటే ముందే 1766లో నార్థన్ సర్కార్స్ అంటారు. నార్థన్ సర్కార్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు కోస్టల్ ఏరియాస్ ఉంటాయి కదా, మన ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోయినాయి. 1800 సీడెడ్. సీడెడ్ అంటే రాయలసీమ ప్రాంతం. ఇది కోస్తాంధ్ర, రాయలసీమ నిజాం చేతిలోంచి బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయి అన్నమాట. సో ఇంకా కంప్లీట్ గా ఆర్థిక వ్యవస్థ అనేది అతలాకుతలం అయిపోయింది. అండ్ దాని తర్వాత ఈ టైంలో సాలార్జంగ్, ఈయన 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్నాడు దివాన్ అయినప్పుడు. ఈయనని దివాన్ గా నియమిస్తారనమాట. అసలు సాలార్జంగ్ ఎవరు అని చెప్పి మనం ఒకసారి చూద్దాం. సాలార్జంగ్ గారు 1829లో బిజాపూర్ లో జన్మించారు. ఇది ఆయన బిరుదు. ఆయన పేరేంటంటే మీర్ తురబ్ అలీ ఖాన్. ఓకే. ఇది ఆయన అసలు పేరు. కరెక్ట్ గా 1853లో ఆయన దివాన్ గా ఆయన నియమించినప్పుడు, ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం, సారీ గైస్, 1883లో దివాన్ గా నియమించినప్పుడు ఆ 24, సారీ 18 నుంచి 20 కాదు, 24 సంవత్సరాలు ఉంది. ఓకే. ఈయన 1853 నుంచి 1883 ఆయన చనిపోయేంత వరకు హైదరాబాద్ రాజ్యానికి దివాన్ గా ఉన్నారు. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్. అండ్ ఈయన పర్షియన్ భాషని బాగా ఇష్టపడేవాడు అండి. ఓకే. అండ్ ఈయన టైంలోనే హైదరాబాద్ రాజ్యంలో వివిధ పాలనాపరమైన సంస్కరణలు, రాజ్యాంగపరమైన సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. ఈయన మీకు అడగొచ్చు, ఓకే, 1853లో ఈయన్ని దివాన్ గా పెట్టారన్నారు, బాగానే ఉంది సార్, మరి ఈయన ఎవరి కాలంలో పనిచేశాడంటే మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి. NAM అని గుర్తుపెట్టుకోండి. ఈయన్ని పెట్టింది నసీరుద్దౌలా. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అఫ్జలుద్దౌలా టైంకి అసలు మొత్తం ఎట్లా అతలాకుతలం అయిపోయింది, పీక్స్కి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్పాను కదా. ఈ పీక్స్కి వెళ్ళిపోయింది ఏదైతే ఉందో అది 1883లో ఇన్ని పెట్టుకున్నప్పుడు నసీరుద్దౌలా నిజాంగా ఉండేవాడు. ఎన్ అంటే నసీర్, ఏ అంటే అఫ్జలుద్దౌలా, ఎం అంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్. సో ఈ ముగ్గురు నిజాంల కాలంలో ఆయన దివాన్ గా పనిచేశాడు. సారీ అమ్మ, బాగా జలుబు చేసింది. ఈయన దివాన్ గా పనిచేయకంటే ముందు మెదక్ జిల్లాకి
తాలూక్దార్ లా ఉండేవాడు. సో ఇది ఆ, సాలార్జంగ్ గారి గురించి క్లుప్తంగా. మీరు సాలార్జంగ్ గారి గురించి ఇంకా ఎక్కువగా తెలంగాణ చరిత్రలో చదువుకుంటారు. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన తీసుకొచ్చిన పాలనాపరమైన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకోవాలండి. ఓకే. మొదటగా సాలార్జంగ్ గారు దీవాన్ అయిన టైంలో 82,698 చదరపు మైళ్ళు ఉండేది హైదరాబాద్ రాజ్యం. అయితే 5 సుబాలు ఉండేవని చెప్పాను కదా అప్పుడు. దాన్ని ఆయన ఏం చేశాడంటే 17 జిల్లాలుగా డివైడ్ చేశాడు అన్నమాట. 5 సుబాలని 17 జిల్లాలు. ఒకసారి మ్యాప్ పెట్టుకొని చూద్దాము. ఇది ఇక్కడ కనిపించట్లేదేమో కదా, చిన్నగా కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, ఇది 1853లో ఇందాక తీసేసుకున్నారు నసీరుద్దౌలా టైం అని చెప్పాను కదా. సో ఇప్పుడు మనకి 5 సుబాలు ఉన్నాయి ఇందులో. మెదక్, కరీంనగర్, ఉస్మానాబాద్, ఔరంగాబాద్, గుల్బర్గ, రాయచూర్ ఇట్లుండే కదా. దీన్ని 17 జిల్లాలుగా విభజించాడు. ఓకేనా. ఇప్పుడు విభజించిన తర్వాత రాజ్యానికి హెడ్ ఎవరు? నిజాం కదా. సుబాకి హెడ్ గా సదర్ తాలూక్దార్. జిల్లాకి హెడ్ గా తాలూక్దార్. తాలూకాకి హెడ్ గా, తాలూకా అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు మనకి మండల్ లెవెల్ అంటాం కదా, అట్లా అప్పట్లో తాలూకాలు అనేవాళ్ళు అన్నమాట. తహసీల్దార్. అదే గ్రామాల లెవెల్లోకి వచ్చేసరికి పటేల్. పట్వారి. అంటే బేసిక్ గా మీరు చూస్తే ఒక డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఈయన స్టార్ట్ చేశాడన్నమాట. దాని తర్వాత హైదరాబాద్ రాజ్యాన్ని 5 డివిజన్లుగా విభజించారు. 5 డివిజన్లు. ఒకసారి మీరు చూసుకుంటే ఇటు సైడ్ డివిజన్ కి హెడ్ క్వార్టర్ వచ్చేసి ఔరంగాబాద్. పశ్చిమాన హెడ్ క్వార్టర్ వచ్చేసి బీదర్. దక్షిణ దిక్కు హెడ్ క్వార్టర్ వచ్చేసి గుల్బర్గా. ఉత్తర దిక్కు పటాన్ చెరు.
తూర్పుకి భువనగిరి. ఇలా 5 డివిజన్లుగా హైదరాబాద్ రాజ్యాన్ని విభజించి వీటిని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి హెడ్ క్వార్టర్లుగా చేశాడనమాట. ఎందుకంటే ఇట్లా డివిజన్లుగా విభజిస్తే పరిపాలన సులభవంతరం అవుతుంది కాబట్టి అట్లా చేశాడు. అండ్ చెప్పాను కదా, గ్రామాల లెవెల్లో పటేల్ పట్వారీలు ఆ, పన్ను వసూలు చేయడం కానీ, లేదంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇక్కడ ఇప్పుడు మనకి సర్పంచ్లు ఎట్లుంటారో అప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థ అట్లా పెట్టడం కానీ అలా చేశాడు. దీని తర్వాత 1868లో మంత్రులకి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్ పేరే సదర్ ఉల్ నిహామ్. మీకు గుర్తుంటే నేను ఇంతకు ముందు క్లాస్ లో చెప్పా, 1898లో కానూన్ షా ముబారక్ అని రాజ్యాంగ సంస్కరణను మీర్ మహబూబ్ అలీ ఖాన్ తీసుకొచ్చాడు. దాంట్లో క్యాబినెట్ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పి పెట్టాడు అని చెప్పారు. దానికంటే ముందే 1868లోనే మంత్రులకు ఒక కౌన్సిల్ ఉండాలి అని చెప్పి, సారీ అన్న, సదర్ ఉల్ నిహామ్ ని స్టార్ట్ చేశాడు అన్నమాట. అయితే ఇందులో ఇంపార్టెంట్ మినిస్ట్రీలు ఏం మినిస్ట్రీలు ఉన్నాయి అని అంటే రెవెన్యూ. ఎందుకంటే సాలార్జంగ్ గారు దివానీగా, ఐ మీన్ ప్రైమ్ మినిస్టర్ గా తీసుకోవడానికి ముందు హైదరాబాద్ రాజ్యంలో ఎలాంటి మంత్రులు లేరు, మంత్రివర్గం లేదు. ఏ పనైనా దివాన్ చేస్తుండే, నిజాం ఆర్డర్ ఇస్తుండే, దివానే దాని గురించి పరిపాలన విధమైన సజెషన్స్ చేస్తుండే, ఆయనే ఫర్మానాలు ఇష్యూ చేస్తుండే. సో పాలనాపరమైన భారం అంతా దివాన్ మీదే పడేదన్నమాట. సో ఈయన రాగానే ఏం చేశాడంటే డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేశాడన్నమాట. సో ఇందులో రెవెన్యూ ఉంది, లా, పోలీస్, ఇంకా పబ్లిక్ వర్క్స్. ఇట్లా మూడు మన్ మూడు మూడు కాదు, 4 మంత్రులు స్టార్ట్ చేశాడు అనమాట. ఓకేనా? ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకసారి స్టార్ట్ చేశాడు. అండ్ మిగిలినవి విభాగాలు ఏమైనా ఉంటే అవి డైరెక్ట్ దివాన్ కిందే ఉండేవి. ఈ 4 కాకుండా, ఓకే, వాటి పేరు మదర్ ఉల్ నిహామ్. ఓకే, మరి బానే ఉంది సార్, దివాన్ కింద మదర్ ఇల్ ముహామ్ అంటారు, కొన్ని విభాగాలు ఉండే. మరి దివాన్ కింద ఉన్న విభాగాలు ఏంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఆయన కింద ఏముందంటే మిలిటరీ, పోస్టల్, ఫైనాన్స్. ఓకే, ఇది డైరెక్ట్ గా దివాన్ కింద ఉండేవి. వీటికి సపరేట్ గా మంత్రులు ఉండేవాళ్ళు. ఇది ఒక సంస్కరణ తీసుకొచ్చేవాడు. పాలన ఏదైతే ఉందో కంప్లీట్ గా దివాన్ మీదే ఉండేది. దీనికోసం పాలనాపరమైన పాలనాపరమైన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో రెవెన్యూ విభాగంలో తీసుకొచ్చాడు, ఎడ్యుకేషన్ విభాగంలో తీసుకొచ్చాడు, ట్రాన్స్పోర్ట్ విభాగంలో తీసుకొచ్చాడు, లాలో తీసుకొచ్చాడు, పోలీస్ వ్యవస్థలో తీసుకొచ్చాడు,
మిలిటరీలో తీసుకొచ్చాడు. సో ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఎందుకంటే హైదరాబాద్ రాజ్యం యొక్క రూపురేఖల్ని సాలార్జంగ్ గారు కంప్లీట్ గా మార్చేశారనమాట. ఎందుకు మార్చేశారంటే దీని ముందు ఏ ప్రత్యేక మంత్రివర్గం లేదు, ఏ ప్రత్యేక డిపార్ట్మెంట్ లేదు, అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు. జిల్లాలు ఉన్నాయి, జిల్లాలకి తాలూకుదారులు ఉన్నారు, బాగానే ఉంది. కాకపోతే ఈ పన్ను వసూలు చేసేదంతా మధ్యవర్తులు అయిపోయారు. మధ్యవర్తులు మొత్తం బాగుపడిపోయి రాష్ట్ర ఖజానాకి గండి కొట్టే రేంజ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇదంతా అయ్యేసరికి పాలన గాడి తప్పింది. పాలన గాడి తప్పేసరికి అప్పుడున్న నసీరుద్దౌలా కానివచ్చు, తర్వాత అఫ్జలుద్దౌలా కానివచ్చు, పీక్స్ లోకి వెళ్ళిపోయేసరికి కొన్ని శుభాలు ఇవ్వాల్సి వచ్చేసింది వాళ్ళకి. సో బ్రిటిష్ వాళ్ళకి, ఎందుకంటే సబ్సిడరీ అలయన్స్ లో ఉన్నారు కాబట్టి. సో ఇదంతా జరుగుతున్న క్రమంలో సాలార్జంగ్ గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ చాలా రిలవెంట్ గా ఉంటాయి. సరేనా, ఒకసారి చూద్దాం. ఫస్ట్ రెవెన్యూ పరమైన సంస్కరణ. రెవెన్యూ పరమైన సంస్కరణలో ఏం చేశాడంటే 1864లో రెవెన్యూ బోర్డ్ దీన్ని స్థాపించాడన్న. ఈ రెవెన్యూ బోర్డు రెవెన్యూకి సంబంధించిన విషయాలన్నీ దీని కింద ఉండేది అనమాట. ఇప్పుడు దివానీ ఆర్ కల్సా, సర్ఫేకాస్, ఇనాం, ఇలా వివిధ రకాలైన ల్యాండ్ సిస్టమ్స్ ఉండేవి అని చెప్పా. సర్ఫేకాస్ ఎవరి కింద ఉండేది ల్యాండ్? ముఖ్యంగా పటేల్, పట్వారీ, జమీందార్ వ్యవస్థలు వీళ్ళ కింద సర్ఫేకాస్ ల్యాండ్స్ ఉండేవి. దివానీ ల్యాండ్స్ నుంచి వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఖజానాకి వెళ్ళేవి, అలా చెప్పాను కదా మీకు క్లాస్ లో. సో ఈ రెవెన్యూ బోర్డు ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో, రెవెన్యూ పరమైన విధానాలు ఏవైతే తీసుకొచ్చారో అవన్నీ ఈ దివానీ ల్యాండ్స్ లో ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు అనమాట. ఈ రెవెన్యూ బోర్డుకి ఒక ప్రెసిడెంట్, నలుగురు మెంబర్స్ ఉండేవాళ్ళు. 1865లో జిల్లా బందీ సిస్టాన్ని తీసుకొచ్చారు. ఓకే, జిల్లా బందీ వ్యవస్థని 1865లో తీసుకొచ్చాడు. జిల్లా బందీ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క దివానీ ఏరియా ఏదైతే ఉందో దాన్ని వివిధ జిల్లాలుగా విభజించి దాంట్లో రెవెన్యూ కానివ్వండి, జుడిషియరీ కానివ్వండి, అంటే దివానీ భూముల్ని జిల్లాలుగా విభజించారు. దీనికి రెవెన్యూ, జుడిషియరీ, రెవెన్యూ అండ్ జుడిషియరీకి విభాగాలు గట్టిగా అమలయ్యేవి అనమాట. ఓకే, ఎవరి టైంలో తీసుకొచ్చాడు ఇదంటే, ఎవరి టైంలో పనిచేశాడని చెప్పా? నసీరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మీర్ మహబూబ్ అలీ ఖాన్ అని చెప్పాను కదా. ఇది తీసుకొచ్చింది అఫ్జలుద్దౌలా టైంలో. ఓకే, ఫస్ట్ జిల్లా బందీ వ్యవస్థ. ఓకే, దాని తర్వాత జిల్లా బందీ వ్యవస్థలో జిల్లాలుగా విభజించిన తర్వాత ఆ జిల్లాల్ని 3 కేటగిరీల్లో మళ్ళీ విభజించాడు అన్నమాట. ఒకటి ఏంటంటే మొదటిది, రెండో రకం, మూడో రకం. అంటే దీని నుంచి మొదటి రకంలో ఈ జిల్లా నుంచి 12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం రావడం. రెండో జిల్లాల్లో 10 లక్షలు వరకు ఆదాయం వస్తే అవి రెండో జిల్లా. 8 లక్షల వరకు ఆదాయం వస్తే అవి
మూడో రకమైన జిల్లాలు అంటే పెద్ద మధ్య చిన్న జిల్లాలు ఆదాయపరంగా పెద్ద మధ్య చిన్న ఆదాయపరంగా ఇలా విభజించాడు అనమాట జిల్లాలు. ఓకే. దాని తర్వాత మీకు చెప్పా మొదట్లో జాగీర్ వ్యవస్థ గురించి చెప్పినప్పుడు, సర్ఫేకాస్ భూముల గురించి చెప్పినప్పుడు, జాగీర్దార్ల దగ్గర జాగీర్ వ్యవస్థలోనే చాలా టైప్స్ ఆఫ్ జాగీర్స్ ఉన్నాయి. తన్కా జాగీర్స్, జాట్ జాగీర్స్, పైగా జాగీర్స్ అని చెప్పి ఉంటాయి అని చెప్పి అవేంటో కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సాలార్జంగ్ ఏం చేశాడంటే తనఖా జాగీర్లని ఏవైతే నిజాం తనఖా జాగీర్లని నిజాం ఏం చేస్తాడంటే గవర్నమెంట్ కి అప్పటికి రెవెన్యూ రావట్లేదు, ఖజానా నిండట్లేదు అని చెప్పి తనఖాకు పెట్టేస్తాడు అన్నమాట. వాటిని మళ్ళీ సాలార్జంగ్ వెనక్కి తీసుకొని వచ్చేసి వీటిని కల్సా భూముల్లో కలిపేస్తాడు. ఎక్స్క్యూజ్ మీ. ఒక్క నిమిషం. హలో. వినిపిస్తుందమ్మా? వాయిస్ అంతా ఓకే కదా? ఒకసారి మళ్ళీ రీచెక్ చేస్తాను. నిన్న క్లాస్ లో కూడా కొంతమంది అన్నారు దట్ వాయిస్ సరిగా వినిపించట్లేదు సార్ అని చెప్పి అన్నారు. అందుకని ఏంటమ్మా 1887 1857 ఏదో డౌట్ అడిగారు. ఒకసారి మీరు మైక్ అన్మ్యూట్ చేసుకొని డౌట్ అడగండి. అండ్ మీరు ఏమైనా డౌట్లు అడగాలనుకుంటే మీరు చాట్ లో పెడితే నేను చూడలేనమ్మా, ఎందుకంటే నేను స్క్రీన్ షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీ స్క్రీన్ కనిపించదు. మీరు ఏమైనా డౌట్ అడగాలనుకుంటే మైక్ అన్మ్యూట్ చేసుకొని సార్ నాకు డౌట్ ఉంది సార్ అని చెప్పి మధ్యలోనే అడిగండి, చాట్ లో అడగకుండా. మీరు ఎన్ని డౌట్లన్నా అడగొచ్చు. మీరు డౌట్లు అడిగితే నేను ఏం కోపడను, ఏం లేదు. మనం హ్యాపీగా డౌట్లు క్లియర్ చేసుకుంటూ నేర్చేసుకుందాం. ఓకేనా? ఓకే. క్లియర్ కదా నా ఆడియో? మళ్ళీ మనం రెస్యూమ్ చేద్దాం. యా, ఈ తనఖా జాగీర్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్లి కల్సాలో కలపడం జరిగింది. మీకు ఒకవేళ ఈ జాగీర్ల గురించి ఇప్పుడు కల్సా ల్యాండ్స్ ఏంటి, దివానీ భూములు ఏంటి, ఈ జాగీర్ల గురించి ఒకసారి మీకు డౌట్ ఉంటే కనుక మనం పాత క్లాస్ తీసుకున్నాం కదా, దాంట్లో నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ క్లాస్ ను ఒకటి రెండు సార్లు వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఎప్పుడైతే ఈ తనఖా జాగీర్లను తీసుకెళ్లి దివానీ ల్యాండ్స్, కల్సా అన్న దివానీ అన్న ఒకటే కదా, ల్యాండ్స్ లో కలిపారో ఇవి ఒక 40,000 ఎకరాలు ఉన్నాయన్నమాట. ఈ 40,000 ఎకరాల నుంచి ఆల్మోస్ట్ 70,000 ఎకరాలు అయిపోయింది. సో భూమి పరంగా ఈ సంస్కరణను తీసుకొచ్చాడు. రెవెన్యూ పరంగా జిల్లాబందీ వ్యవస్థను తీసుకొచ్చాడు. రెవెన్యూ బోర్డుని ఏర్పాటు చేశాడు. ఒక నిమిషం. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు. మంత్రివర్గం కింద ఏ మంత్రులు ఏం చేయాలి అని చెప్పి సదరుల్ మిహాం కింద ఏర్పాటు చేశాడు. ఆయన కింద పెట్టుకున్న మంత్రివర్గాలు ఏవైతే ఉన్నాయో, విభాగాలు ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేశాడు. దాని తర్వాత ట్యాక్స్, పన్ను విధానంలో సో అప్పుడు పన్ను ఎట్లా ఉండేదమ్మా? పన్ను ఎలా ఉండేదంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ అని ఒక రైతు ఉన్నాడు అనుకో. ఈ రైతు పండించే పంట ఏదైతే ఉందో ఈ పంట మీద పన్ను కట్టేవాళ్ళు.
అయితే ఈ పన్ను ఏదైతే ఉందో ఫిక్స్డ్ ఉండేది. ఫిక్స్డ్ అంటే ఏంటి? స్థిరమైన పన్ను అనమాట. అంటే ఎట్లా? ఇప్పుడు ఫర్ సపోజ్ అనుకుందాం, నాకు ఒక 2 ఎకరాలు ఉన్నాయి అనుకుందాం. నాకు 2 ఎకరాలు ఉన్నాయి. నేను ఫర్ సపోజ్ పంట వేస్తే నాకు ఒక 500 రూపాయలు వచ్చినాయి అనుకుందాం. ఏది? ఈ ఇయర్ వచ్చాయి నాకు. ఈ ఇయర్ 500 వస్తే నేను ఇందులో ఒక 150 ట్యాక్స్ కట్టాలి, పన్ను కట్టాలి అనుకుంది. ఓకే, పన్ను కట్టేశారు, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చే పంటకి ఏమొచ్చింది? మా దగ్గర కరువు వచ్చింది. ఓకే, కరువు వచ్చి ఈసారి ప్రతిసారి 500 వచ్చాయి, నాకు 200 వచ్చాయి ప్రాఫిట్. 200 వచ్చినా నేను 150 కట్టాల్సి వచ్చింది. దీన్ని బత్తాయి సిస్టమ్ అంటారు. అంటే ఏంటి? నువ్వు ఎంతైనా తెచ్చుకో ప్రాఫిట్, కానీ వాళ్ళు పెట్టిన స్థిరమైన పన్ను ఏదైతే ఉందో నువ్వు కట్టాలి. ఈ సిస్టమ్ ని సాలార్జంగ్ వచ్చిన తర్వాత తీసేశారు. తీసేసి పన్ను విధానం అనేది రైతుల పంటలు, అప్పుడు కరువులు, అతివృష్టి అనావృష్టి, వీటిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వాటిని క్యాలిక్యులేట్ చేసి ఇయర్ ట్యాక్స్ కి, నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ కి, దాని తర్వాత ట్యాక్స్ కి, అట్లా ప్రతి సంవత్సరం పన్ను అనేది మారుతూ ఉండాలి అని ఒక కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చాడు. బత్తాయి సిస్టమ్ ని సాలార్జంగ్ తీసేశారు. అయితే ఇప్పుడు బానే ఉంది సార్. మరి ఇప్పుడు బత్తాయి సిస్టమ్ అన్నారు, ట్యాక్స్ డైరెక్ట్ వాళ్ళకి ఫిక్స్డ్ ట్యాక్స్ అన్నారు, మరి ఇది ఎవరు సార్ కలెక్ట్ చేసేది అంటే వీళ్ళని బిలుంపుదార్స్ అనేవారు. బత్తాయి సిస్టమ్ ఉన్నప్పుడు పన్ను ఎవరైతే కలెక్ట్ చేసేవాళ్ళు, ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళని బిల్ ముక్దార్స్ అని అనేవాళ్ళు అనమాట. అయితే సాలార్జంగ్ వచ్చిన తర్వాత బత్తాయి విధానాన్ని తీసేసే కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చాడు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత తర్వాత సంస్కరణ ఏంటంటే రైతువారీ సిస్టమ్ ని అమలు చేసింది. చూద్దాం రైతువారీ సిస్టమ్. అఫ్జలుద్దౌలా టైంలోనే ఇది కూడా అయింది. గుర్తుపెట్టుకోండి, ఎన్ అంటే నసీరుద్దౌలా, ఏ అంటే అఫ్జలుద్దౌలా, ఎం అంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్. వీళ్ళ ముగ్గురు టైంలోనే సాలార్జంగ్ గారు మన దగ్గర దివాన్ గా పనిచేశారు. ఇది మీరు ఎన్ఏఎం అని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు అంటే 1853 నుంచి 1883 వరకు పనిచేశారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. 30 సంవత్సరాల్లో హై- ఆ, మన హైదరాబాద్ రాజ్యం రూపురేఖలు మార్చేస్తాడు. ఓకే, మీరు ఇట్లా ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే అక్కడ అడుగుతాడు ఎగ్జామ్ లో, మ్యాచింగ్ ఇచ్చేసి ఒక 7 నిజాంల పేర్లు ఇచ్చేసి వీళ్ళలో సాలార్జంగ్ దివాన్ గా పనిచేసింది ఏ టైంలో ఒకసారి చెప్పండి అంటాడు. సో మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ముగ్గురు నిజాంల టైంలోనే ఆయన పనిచేశాడు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇంకా ఒక్కొక్క నిజాం టైం కూడా ఒకసారి నేను ఇక్కడ పైన చెప్తాను. 1853 నుంచి 57 వరకు నసీరుద్దౌలా టైం. ఓకే, 1857 నుంచి 69 వరకు అఫ్జలుద్దౌలా టైం. ఓకే, 1869 నుంచి 83 వరకు మీర్ మహబూబ్ అలీ ఖాన్ టైం. మీర్ మహబూబ్ అలీ ఖాన్ 18 సంవత్సరాలు దాటేంత వరకు సాలార్జంగ్ హైదరాబాద్ రాజ్యానికి రీజెంట్ గా ఉండేవాడు. అంటే ఏంటి? ఆ 18 సంవత్సరాలు దాటిన తర్వాతే కదా నిజాం అయ్యేది, ఐ మీన్ రాజు అయ్యేది. సో ఆయన విభాగంలో ఈయన పరిపాలించేవాడు అనమాట. అంటే
రాజ్యాన్ని ఈయనే చూసుకునేవాడు ఆయన ఏజ్ వచ్చేంత వరకు. సో ఇది ఇప్పుడు మనం రైతువారీ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రైతువారీ విధానంలో ఏంటంటే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పన్ను డైరెక్ట్ గా గవర్నమెంట్ కే కడతారన్నమాట. ఓకే. ఈ మిడిల్ మెన్ ఇందాక చెప్పాను కదా, ఈ మధ్యవర్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి తీసుకొచ్చిందే ఈ రైతువారీ సిస్టమ్. ఇది మొఘల్స్ టైం నుంచి ఉందమ్మా, మీకు అది చరిత్రలో వస్తుంది. సో ఈ రైతువారీ విధానాన్ని అమలు చేశాడు. ఏదర్ పన్ను డబ్బులన్నా కట్టొచ్చు, లేదా ధాన్య గింజలైనా. ఇంతకుముందు ఏంటి, నువ్వు 150 పెడితే 150 డబ్బులు కట్టాల్సిందే, ఇంకా దానికి ఏం లేదు. సో దాన్ని బత్త విధానాన్ని తీసుకొచ్చి రైతువారి ఆ, విధానాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ రెవెన్యూ బోర్డు ఏదైతే ఉందో, ఇందాక మనం రెవెన్యూ బోర్డు గురించి మాట్లాడుకున్నాం కదా. రెవెన్యూ బోర్డు 1864లో మొదలు పెట్టాడు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. 1867లో ఈ రెవెన్యూ బోర్డు స్థానంలో సెంట్రల్ రెవెన్యూ బోర్డు అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సెంట్రల్. ఓకే. దీన్ని మనం మహక్ ఈ మల్గుజరి, ఇవన్నీ ఉర్దూ పేర్లమ్మా, మీరు 2-3 సార్లు చదువుతా ఉంటే తప్ప గుర్తుండవు అన్నమాట. సింపుల్ గా అడుగుతాడు, మహక్ ఈ మల్గుజరి ఇస్తాడు, దాని తర్వాత ఒక 2-3 ఉర్దూ పేర్లు ఇచ్చి మ్యాచింగ్ చేయండి అంటారు. సో మీరు ఒకటికి రెండు సార్లు మీరు అనుకుంటూ ఉంటే అర్థమవుతుంది. ఓకే. 1864లో తీసుకొచ్చిన రెవెన్యూ బోర్డుని 1867లో సెంట్రల్ రెవెన్యూ బోర్డుగా మార్చి దాని పేరు మహక్ ఈ మల్గుజరి అని చెప్పి పెట్టాడనమాట. దాని తర్వాత 1867లో రెవెన్యూ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ని విభజించారు. అప్పటి వరకు రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఉండేవన్నమాట. తీసుకొచ్చి 1867లో రెవెన్యూ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ని విభజించాడు. 1875లో సెంట్రల్ ఇనాం సెంట్రల్ ఇనామ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాడు 1875లో. అండ్ అప్పుడు ఏమైంది మరి, బానే ఉంది. ఇప్పుడు ఆ, కల్సా ల్యాండ్స్ లోకి ఆ జాగీర్లను, తనఖా జాగీర్లను పట్టుకొచ్చాడు. మన దగ్గర కల్సా ల్యాండ్ పెరిగింది. ఇప్పుడు మరి ఈ భూములు ఎలా ఉన్నాయి, వాటి గట్టులేంటి, మరి కొత్త ల్యాండ్ సిస్టమ్ నువ్వు పట్టుకొచ్చావు, కొత్త ట్యాక్స్ సిస్టమ్ నువ్వు పట్టుకొచ్చావు, మరి ఇవన్నీ మరి ఒకసారి సర్వే చేయాలి కదా. మరి దానికి సర్వే చేయాలంటే సర్వేలు కావాలి కాబట్టి 1875లో ల్యాండ్ సర్వే విభాగం స్టార్ట్ అయింది. అండ్ అప్పట్లో తెలంగాణలో ల్యాండ్ ఎట్లా కొలిచేవాళ్ళు, ఇప్పుడు మనం మీటర్స్ సెంటీమీటర్స్ అట్లా మాట్లాడుకుంటాం కదా. అప్పట్లో మన దగ్గర ఉన్న ల్యాండ్ మెజర్మెంట్ ఏంటంటే బిగా. గుర్తుపెట్టుకొని ఇలాంటి పదాలు అడుగుతాడు. బిగా. బిగా అంటే ఏంటి, ఇప్పుడు మనకి మీటర్లు సెంటీమీటర్లు కిలోమీటర్లు ఎట్లానో అప్పట్లో ల్యాండ్ మెజర్ చేయడానికి ఉపయోగించే ల్యాండ్ మెజర్మెంట్ పదం బిగా. ఓకే. బీడు భూములకి పన్ను ఉండేది కాదు. ఓకేనా. ఓన్లీ వ్యవసాయ భూములకు మాత్రమే పన్ను ఉండేది.
దీని తర్వాత మిగిలిన మిగిలిన సంస్కరణలు ఏమున్నాయి అంటే 1860లో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, మనం ఇప్పుడు మన దగ్గర తయారైనవి బయటికి ఎక్స్పోర్ట్ చేస్తాం కదా. బయట దేశాల నుంచి మనం అంటే ఏంది, ఎగుమతులు దిగుమతులు అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు ఫర్ సపోజ్ గోల్కొండలో రత్నాలు ఉంటాయి, ఇక్కడ నుంచి మనం ఎగుమతి చేస్తాం, బయట నుంచి సిల్క్ కానీ వేరే దిగుమతి చేసుకునే వాళ్ళం కదా. అట్లా ఏం చేశాడంటే ఎగుమతుల మీద దిగుమతుల మీద పన్ను రద్దు చేశాడు. 1858లో హైదరాబాద్ రాజ్యంలో కొత్త కరెన్సీ, దాని పేరే హాలీ సిక్కా. ఈ హాలీ సిక్కా 1948లో హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్ లో విలీనం అయిపోయేంత వరకు నిజాం రాజ్యానికి అధికార కరెన్సీ. ఎవరు తీసుకొచ్చారు నిజాం రాజ్యానికి అధికార కరెన్సీ అంటే సాలార్జంగ్ తీసుకొచ్చారు. ఆ కరెన్సీ పేరు ఏంటంటే హాలీ సిక్కా. 1880 ఆ, 1858లో తీసుకొచ్చారని చెప్పారు సార్. మరి దానికి ముందే ఉంది, దానికి ముందే ఉందంటే మీకు చెప్పా. మొఘల్స్ దగ్గర పనిచేశాడు నిజాముల్ ముల్క్. దాని తర్వాత దివాన్ గా మొత్తం దక్కన్ ప్రాంతానికి దివాన్ గా పనిచేశాడు అని చెప్పి. అంటే ఏంటి, ఒకప్పుడు ఇదంతా మొఘల్ సామ్రాజ్యంలోనే ఉండేది కదా. సో మొఘళ్ళు వాడిన నాణాలు ఏవైతే ఉన్నాయో అవే చలామణిలో ఉంటుంది. దాని తర్వాత హాలీ సిక్కా తీసుకొచ్చారు. 1861 చూసుకోండి, అన్ని వరుసగా ఉంటాయి అన్నమాట. 1850, 57, 60, 68, 70, 75 అట్లా ఉంటాయి అన్నమాట. 1861లో స్టాంప్ పేపర్ డ్యూటీ అనేది స్టార్ట్ చేశారు. స్టాంప్ పేపర్ విభాగం అనేది స్టార్ట్ చేశాడు. 1869లో గోదాములు మొదలుపెట్టాడు. సో దీని తర్వాత 1885, ఇప్పుడు మరి కరెన్సీ హాలీ సక్కా ఉంది, మరి కరెన్సీని ముద్రించడానికి విభాగాలు ఉండాలి కదా. ముద్రించడానికి మింట్ మింట్ విభాగం ఎక్కడెక్కడ పెట్టాడంటే హైదరాబాద్, నారాయణపేట్, గద్వాల్. ఇక్కడ మింట్ విభాగాలు ఉండేవి. అంటే ఏంటంటే హాలీ సిక్కా ఉంటుంది కదా, వాటిని ముద్రించేవాళ్ళు అన్నమాట. ఓకే. దీని తర్వాత పాలనాపరమైన సంస్కరణలు ఉన్నాయి. మరి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏం తీసుకురాలేదు. దాని గురించి మాట్లాడుకుంటే దారుల్ ఉలూమ్, దీని పేరే ఓరియంటల్ కాలేజ్ ఇంగ్లీష్ లో. హైదరాబాద్ లో 1854లో దారుల్ ఉలూమ్ అనే కాలేజ్ ని ఎస్టాబ్లిష్ చేశాడు. మరి దీంట్లో ఏ ఏ భాషలో చదువుకునే వాళ్ళు సార్ అంటే అరబిక్, ఉర్దూ, ఇంగ్లీష్, పర్షియన్. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1883 వరకు హైదరాబాద్ రాజ్య అధికార భాష ఏదైతే ఉందో అది పర్షియన్. 1883 వరకు ఎందుకు అని చెప్తున్నానంటే 1883లో సాలార్జంగ్ వన్ చనిపోతారమ్మా. సాలార్జంగ్ వన్ చనిపోయేంత వరకు
పర్షియన్ భాషే నిజాం రాష్ట్ర అధికార భాష. దాని తర్వాత ఏం చేశారంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, వి- ఆ, వివిధ భాగాలుగా విభజించాడు. సుబాలు, జిల్లాలు, తాలూకులు, గ్రామాలు ఇట్లా విభజించాడు అని చెప్పి చెప్పాను కదా. సో 1889లో ఒక ఫర్మానా ఇచ్చి, దానితో తాలూకు లెవెల్లో తాలూకా లెవెల్లో స్కూల్స్ ఉండాలి, జిల్లా లెవెల్లో స్కూల్స్ ఉండాలి. వీటిలో పర్షియన్ లేదా ఇప్పుడు ఫర్ సపోజ్ మన దగ్గర మెదక్ ఉంది. మెదక్లో తెలుగు ఎక్కువ మాట్లాడుతున్నారు అనుకో, లేదా ఉర్దూ ఎక్కువ మాట్లాడుతున్నారు అనుకో, పర్షియన్ తో పాటు ఈ రెండు లాంగ్వేజ్ లో ఏదో ఒకటి నేర్పించాలి అన్నట్టు స్టార్ట్ చేశారండి. 1870లో సిటీ హై స్కూల్, ఇంజనీరింగ్ పాఠశాల. 1870లో ఇది. ఇంకా ఉన్నాయి. 1872లో సాదర్ఘాట్. ఇప్పటికీ మీరు బస్ స్టాండ్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు సెంట్రల్ బస్ స్టాండ్ ఎంజీబీఎస్ ఉంటుంది కదా, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఒక 2 లేన్లు ముందుకెళ్తే సాదర్ఘాట్ ఇంగ్లీష్ స్కూల్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్. సాదర్ఘాట్ ఇది ఇంగ్లీష్ లో. నేను అక్కడక్కడ ఇంగ్లీష్ లో రాస్తున్నాను మీకు, ఓకే కదమ్మా? చిన్న చిన్న పదాలు అయితే ఇంగ్లీష్ లో రాస్తున్నాను, లేదంటే మొత్తం తెలుగులోనే రాస్తున్నాను. ఓకేనా? సో 1872లో సాదర్ఘాట్, 1883లో మద్రాస ఈ ఆలియా మొదలైంది. అసలు ఈ మద్రాసా ఈ ఆలియా అంటే, ఇప్పుడు రాజ కుటుంబీకులు ఉంటారు కదా, కుటుంబీకులకి చుట్టాలు ఉంటారు. ఇప్పుడు ఆ చుట్టాలకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారు. మరి ఈ నవాబులు ఫ్యామిలీలు, రాజ కుటుంబాలు అందరూ వెళ్ళడానికి ఒక స్కూల్ కావాలి కాబట్టి, దానికోసం 1873లో మద్రాసా ఈ ఆలియా పెట్టాడు. ఇది ఎవరికంటే రాజ కుటుంబీకులకి. ఇప్పుడు నేను చెప్పాను కదా, 1870లో సిటీ హై స్కూల్ స్టార్ట్ అయింది, ఇంజనీరింగ్ స్కూల్ స్టార్ట్ అయింది అని చెప్పి. దీన్నే 1880లో రెండింటిని కలిపి హైదరాబాద్ కాలేజ్ అని పిలిచేవారు. హైదరాబాద్ కాలేజ్ అంటే ఏంటి? చాదర్ఘాట్ లో పెట్టిన ఇంగ్లీష్ స్కూల్, 1870లో పెట్టిన ఇంజనీరింగ్ పాఠశాల ఏదైతే ఉందో, రెండింటిని కలిపి హైదరాబాద్ కాలేజ్ అని పిలిచేవాళ్ళు. అండ్ 1887లో వేరే నిజాం కాలేజ్ స్టార్ట్ అవుతుంది. అది ఈయన టైంలో కాదు కాబట్టి మీరు అది చరిత్రలో చదువుకుంటారు. అండ్ 1881లో గ్లోరియా హై స్కూల్ అని చెప్పి. గ్లోరియా ఎప్పుడు? 1881 మొదటి అమ్మాయిల కోసం స్టార్ట్ చేసిన మొదటి పాఠశాల, మొదటి స్త్రీ పాఠశాల. దాని తర్వాత ఈయన ఏం చేశాడంటే, అప్పట్లో సార్ సయ్యద్ అహ్మద్ అలీ ఖాన్ అని చెప్పి ఉండేవాళ్ళు. మీరు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ చరిత్ర చదువుకున్నప్పుడు, భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కొంతమంది కీలకమైన వ్యక్తుల గురించి మీరు చదువుకుంటారు, అందులో ఈయన గురించి కూడా మీరు చదువుకుంటారు. సో ఈయన అలీగర్ అలీగర్ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తారు. ఈ అలీగర్ యూనివర్సిటీ స్టార్ట్ చేయడానికి సాలార్ జంగ్ వన్ చాలా హెల్ప్ చేస్తాడు అనమాట. ఓకే.
1556 నుంచి 57 మధ్యలో టెలిగ్రాఫ్ వస్తుంది. 1868లో రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, హైదరాబాద్ నుంచి షోలాపూర్ వరకు. దీన్నే గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు. 1869లో రైలు స్టార్ట్ అవుతుంది మన దగ్గర సికింద్రాబాద్ లో. 1874లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో ఇది తీసుకొస్తాడు అనమాట, ట్రాన్స్పోర్ట్ పరమైన ఇది తీసుకొస్తాడు. అండ్ చూస్తే 1865 కల్లా మన దగ్గర ఫస్ట్ టెలిఫోన్ ల్యాండ్ లైన్ వస్తుంది. ఇవి ట్రాన్స్పోర్ట్ విభాగంలో. పోలీస్ వ్యవస్థకు వచ్చేసరికి ప్రతి జిల్లాకి ఒక ఎస్పీని తీసుకొస్తారు. ఇప్పుడు మనకి ప్రతి జిల్లాకు ఒక ఎస్పీ ఉంటాడు కదా, అది తీసుకొచ్చింది ఎవరు అంటే సాలార్జంగ్ అనమాట. దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక హెడ్ ఉండాలి. ఆ హెడ్ పేరు మహకామా ఈ కొత్వాల్. ఇప్పుడు కూడా మీరు తెలుగులో న్యూస్ పేపర్ చదివితే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎవరమ్మా, విసి సజ్జనార్ గారు కదా, వాళ్ళని కొత్వాల్ అనే పిలుస్తాం. ఆ కొత్వాల్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ నుంచి వచ్చింది. ఓకే. అండ్ అప్పట్లో తాలూకా లెవెల్లో ఉండే పోలీస్ ఆఫీసర్స్ ని అమీన్ అని చెప్పి పిలిచేవాళ్ళం. మీరు మిగతా లెసన్స్ లోకి వచ్చేటప్పుడు ఈ అమీన్లు, జమీందార్లు, జాగీర్దార్లు అందరూ ఎలా పీడించుకొని తింటారు అని చెప్పి, ఈయన ఇంత మంచి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత మెల్లమెల్లగా అవి ఎలా మారుతాయని చెప్పి కూడా మనం మాట్లాడుకుంటాము. సో తాలూకా లెవెల్లో అమీన్ అంటాం, జిల్లా లెవెల్లో ముద్దామీం అంటాం. మీన్ మత్ మీన్. ఓకే. సో పోలీస్ లెవెల్లో ఇవి తీసుకొస్తాడు. 1862లో లా డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. 1872లో ఒక కోర్ట్, మహకామా ఈ మురాఫా అజ్లా, దీన్ని స్టార్ట్ చేస్తాడు. ఇది స్పెషల్ అప్పీల్స్ కోసం అన్నమాట. సుప్రీం కోర్ట్ ని స్టార్ట్ చేస్తాడు. సుప్రీం కోర్ట్ పేరు మజ్లిస్ ఈ మురఫా. దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో అంటే జిల్లా లెవెల్లో మహకామా ఈ సదర్. ఇది జిల్లా లెవెల్లో, ఇది సుప్రీం కోర్టు, ఇది స్పెషల్ అప్పీల్ కోర్ట్ అన్నమాట. ఓకే. ఒకసారి మరి మన కోర్ట్స్ లో డిఫరెంట్ కోర్ట్స్ ఉంటాయి కదా, సివిల్ కోర్ట్స్ ఉంటాయి, క్రిమినల్ కోర్ట్స్ ఉంటాయి కదా. ఈ క్రిమినల్ కోర్ట్ ని జిల్లా లెవెల్లో
ఫౌల్దార్ అదాలత్ అని పిలిచేవాళ్ళం. తాలూకా లెవెల్లో కుర్గ్, ఇది జిల్లా లెవెల్లో, ఇది తాలూకా. అదే సివిల్ కోర్ట్ ని జిల్లా లెవెల్లో దివానీ ఈ అదాలత్, తాలూకా లెవెల్లో హుజుం చెప్పి పిలిచేవాళ్ళం. 1863లో నిజాం రాజ్యానికి మిలిటరీ ఆఫీస్ కట్టడం జరిగింది. 1875లో దఫ్తర్ ఈ నిజాం జమాయత్ కట్టారు. ఇది హైయెస్ట్ మిలిటరీ ఆఫీస్ అన్నమాట. ఓకే. 1856లో మెడికల్ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయింది. అండ్ ఇందాక చెప్పాను కదా, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. 1867, 1876, 1864, 1867, 1869, ఇట్లా ఈ ఇయర్స్ లో కొన్ని డిపార్ట్మెంట్స్. ఇందులో ఫారెస్ట్, 1876లో ఫిరంగి ఫ్యాక్టరీ, మిలిటరీ డిపార్ట్మెంట్, పోలీస్, ఇన్కమ్ ట్యాక్స్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, మన్సబ్ ఆఫీస్, ఇలా వివిధ సంస్కరణలు తీసుకొచ్చాడమ్మా. ఇప్పటి వరకు బాగానే ఉంది కదా. సరే, ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు, వివిధ విభాగాలు తీసుకొచ్చాడు, పర్షియన్ లాంగ్వేజ్ ఉంది, దాంతో పాటు ఇంగ్లీష్ ఉంది, ఆ, చాలా విభాగాలు ఉన్నాయి. మరి దీంట్లో పనిచేయడానికి చదువుకున్న జనాలు కావాలి. పాలనాపరమైన, రాజ్యాంగపరమైన వృత్తులలో బాగా నైపుణ్యం కలిగిన వాళ్ళు కావాలి. మరి ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? మన దగ్గర అప్పటి వరకు స్కూల్స్ చాలా తక్కువ, చదువు కూడా చాలా తక్కువ. మరి ఇప్పుడు పరిపాలనాపరమైన డెసిషన్స్ తీసుకోవడానికి కానీ, ఇప్పుడు ఏ చిన్న విభాగంలోకి వెళ్ళి పనిచేయాల్సి వచ్చినా వాటికి నైపుణ్యం కలగాల్సిన వాళ్ళు కావాలి. మరి వాళ్ళని మన దగ్గర ఏమో అంత స్కిల్ ఉన్న పీపుల్ లేరు. మరి వాళ్ళని ఎక్కడ తీసుకొస్తారు? వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పెట్టారు? దాని తర్వాత జరిగిన సంఘటనలు ఏంటో మనం రేపటి క్లాస్ లో మాట్లాడుకుందాం. ఈ రోజు మనం మొత్తం సాలార్జంగ్ గారు తీసుకొచ్చిన పరిపాలన పరమైన సంస్కరణలు ఏమున్నాయో అన్ని ఒకసారి ఇన్ డీటెయిల్ గా చూసుకున్నాము. ఈరోజు క్లాస్ ఇంతేమ్మా. ప్లీజ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.